ఎదగలేదు లేదు మనసు సరిగా లేదు పిచ్చి పిచ్చి మాట్లాడింది అనుకో వాళ్ళని తీసుకుని పిచ్చి ఆసుపత్రులు వేస్తారు వాళ్ళకేం శిక్ష లేదు. అట్లాంటి పిచ్చోళ్ళు ఉన్నాయనుకో వాళ్ళు మాట్లాడడం అనుకో మా నిధులు నేను కర్మలు చేస్తున్నాను అనుకో వాటికి సంబంధించిన దేహాలు ఉండేవి వాటికి అక్కడ కూడా కర్మలు ఉండేవి. కాబట్టి శిక్షాస్మృతి వీటికి స్వతంత్రమైనవి కాదని చెప్పి వీటికి వేయరు. ఎందుకంటే నా చెయ్యి ఒకటి పొడిచింది కాబట్టి నా చెయ్యికి శిక్ష ఏమంటే చెయ్యికి శిక్ష ఏముంటుంది? చెయ్యి లోపల ఉన్నటువంటి వాడు చేతులు ఉపయోగించుడు. కాబట్టి నేను చెయ్యి ద్వారా అన్నా నేను కాలు కావదన్నా అంటే ఉండదు. కాబట్టి ఇతర సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి మన సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఎట్లా మరి మన జీవిత విధానం ఏంటండి? ఈ వేరే వాళ్ళంతా చెప్పింది కదా ఇప్పుడు మనం ఎట్లా జీవించాలంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మన బోధలో అట్లా ఉండదు. ఒకసారి గురువుకి అర్పణ చేసిన తర్వాత చివరిగా మిగిలింది ఏంటి? వీటన్నిటిని గుర్తించేటువంటి ఎరుక మిగిలినది. చివరికి ఆ ఎరుకను కూడా ఎప్పుడైతే నువ్వు అర్పణ చేసినావో నీకు ఈ ప్రపంచం మీ భ్రాంతి కానీ ఈ ఎరుక వల్ల పుట్టినటువంటి దేవతా భ్రాంతి కానీ ఈ దేవతలు దయ్యాలు వీటి భ్రాంతి కానీ ఉండవు. ఇది అల్టిమేట్ గా మనం సాధించేటువంటి ఒక లక్ష్యం. అది ఎట్లా సాధ్యమైంది అంటే నిరంతరం గురువాక్యాన్ని తలుసుకుంటూ ఉంది. అందువల్ల అక్షర లక్ష్యాలు ఒక్కొక్క అక్షరాన్ని 1,00,000 చొప్పున గుర్తు చేసుకోవాలంటే ఆ మంత్రాన్ని చేయగలిగితే అప్పుడు మనం నిరంతరం వాటి ఏంటంటే నిద్రపోయేదాకా గుర్తు చేసుకోవాలి, లేవగానే గుర్తు చేసుకోవాలి. ఇది వాళ్ళు చెప్పినటువంటి ఒక మార్గం. దీన్ని మనం ఆచరించుకుంటూ పోవాలి. ఇది నిత్యం చేసే క్రియ. తర్వాత నిత్యం చేసే క్రియను ఏం చేయాలి? అప్పుడప్పుడు కొంచెం పెద్ద చేయాలి. ప్రతి నెల పౌర్ణమి కాగానే మనసు చాలా ఉప్పొంగుతుందని చెప్తుంది కాబట్టి మనం కూడా చాలా ఉప్పొంగాలి ఒక కార్యక్రమం చేయాలి. అట్లా సంవత్సరానికి ఒకసారి ఆరాధన చేయాలి. అది ఇంతకుముందు నేను చెప్పాను. అట్లా వాటికి నిరంతరం ఈ కార్యాలను పెట్టుకొని మనకు తెలిసిన విషయాలు ఇవే విషయాలు మాట్లాడకుండా ఇట్లాంటి సంఘాలతో కలిసి మన జీవన విధానాన్ని కొనసాగించాలి. ఆ వాక్యం అందే ఉండాలి. ఇది నిరంతరం గురు వాక్యం అందు ఉండేటువంటి పద్ధతి. కాబట్టి అద్వైతానికి నడకకు మన నడకకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అద్వైతులందరూ కూడా ఒక వేషధారణలో ఉంటారు, ఒక కట్టు పెట్టు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకు ఒక నియమాలు ఉంటాయి. అసలులకు ఈ నియమాలు ఉంటాయి. ఇష్టం వచ్చిన రంగుల బట్టలు వేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు వృత్తులలో ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సంసారాలు వాళ్ళ ఈయంపులు కోడళ్ళు కొడుకులు అల్లుళ్ళు వచ్చినప్పుడు ఎట్లుండాలో అట్లే ఉంటారు. ఎక్కడ దోషం కానీ ఎక్కడ కానీ పరిగణించారు. ఎందుకు అంటే ఈ జీవన విధానం భిన్నమైంది. ఎందుకు? అధిష్టానంగా ఏదైతే ఉన్నదో దాని వల్లనే అన్ని జరుగుతాయని దాన్ని తెగించినట్టు గురువు ద్వారా మనం పొందినాం. ఆయనకు ఎప్పటికీ ఈ ఎరుక ఎన్నడూ అబద్ధమే అని శాశ్వతంగా ఆయన దృఢమైన వ్యక్తి మనకు ఉపయోగం చేసింది. మనం కూడా ఆ ఎరుక ఎప్పుడు గురువుకు అర్పణ చేసినాం. దానివల్ల జరిగే ఫలితాలు కూడా ఏమనంటే గురువుకి అంటుతాయో ఎవరికి అంటుతాయో తెలియదు. ఆ గురువే తెలియ రూపంలో ఉన్నాడు, ఆయనే లేడనే రూపంలో ఉన్నాడు. కాబట్టి అది ఆయన అసలు నమ్మకం లేదు. కాబట్టి అది ఆయనకు చెల్లదు. కాబట్టి పుణ్యపాపాలను ఏం చెందుతాయి? ఎరుక ఉన్నదని భ్రమించడానికి చెందుతాయి. ఎరుక లేదని భ్రమించడానికి అధిష్టానంగా ఉన్నోనికి ఒకవేళ అర్పణ చేసినా అది చెల్లదు. కాబట్టి ఈ విధంగా ఆ విధానానికి ఈ విధానానికి రెండింటికి ఉన్నటువంటి తారతమ్యాన్ని విచారించి మనం ఈ బోధన అధ్యయనం చేయాలి. కాబట్టి ఇట్లా ఎంతో మంది